మహీకి ఏదైనా వెరైటీగా మేకప్ వేసే ఎపిసోడ్ ప్లాన్ చేద్దామని చూసా. ఎందుకంటే మామ్ అండ్ డాటర్ది అయిపోయింది, హర్ని బాగా వేసింది. సరే అంతకన్నా బాగా కాదు కానీ ఏదైనా వెరైటీగా వేద్దామని ట్రై చేశాను. సరే మహీ పరిస్థితి ఏంటో కనుక్కొని మేకప్లోకి వెళ్ళిపోదామా? పదండి. ముందు అసలు మహీ ఏం చేస్తుందో చెప్పు. ఏం చేస్తున్నావు? సరే ఇవన్నీ కాదు కానీ లేచి కాస్త ఆ ఫేస్ అవి వాష్ చేసుకుంటావా? బయటికి అదే అనబోతున్నా. లేదు నేను అందుకనే ఆగు హాలిడే అని చెప్పి నేను మంచి మేకప్ ఎపిసోడ్ ప్లాన్ చేశాను. నేను నీకు మేకప్ వేస్తాను. ముందు ఫేస్ వాష్ చేసుకో, సర్ప్రైజ్, నీకు సర్ప్రైజ్ మేకప్ వేస్తాను. స్పెషల్ మేకప్ అన్నవి పెయింట్ బాక్స్, ఫెవికాల్, ఏంటో ఈ పెయింట్ బ్రష్లు. ఏంటండి ఇది? కాదు ఫెవికాల్ ఏం చేస్తావరా? అంటే హాలోవీన్ అయిపోయింది, ఆ రోజు హర్ని నేను ఏదో వేసుకున్నాం. ఎందుకంటే హర్ని స్కూల్లో ఉంది కాబట్టి. హాలోవీన్ టైప్ మేకప్ వేస్తున్నావా? పెళ్ళి అయిపోయిన తర్వాత మూడు పిల్లలు ఎప్పుడు పెళ్ళాం హాలోవీనే కదా. అదే అవును, నాకు కూడా అదేలే. చాలా మంది చెప్పుకోవట్లేదు, నువ్వు ఇలా చెప్పుకుంటున్నావు. నేనైతే మంచిగా ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకొని కూర్చున్నాను. ఓకే స్టార్ట్ చెయ్యి. ఏం చేస్తున్నారు శివ, నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ టైం నువ్వు నాకు మేకప్ చేసావు కదా, ఇప్పుడు నాన్న చేస్తున్నారు. ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. చెప్పదు. ఇప్పుడు పెయింటింగ్ తీసిండు. ఇలాంటివి కేవలం మీరు నిపుణుల పర్యవేక్షణలోనే చేయండి. ఏంట్రా ఈ మేకప్? శివ, నువ్వు హాలోవీన్ మేకప్ ఆర్టిస్ట్ గా వెళ్ళొచ్చు, మనం ఇలా కూడా డబ్బులు సంపాదించవచ్చు. చాలా బాగుంది, చాలా బాగా చేసావు. గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. ఇలా వేసాడు శివ నాకు మేకప్. ఏం చేయాలి నేను? హాలోవీన్ డేకి ముందు వేసుంటే అట్లీస్ట్ నా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకునేదాన్ని ఫొటోస్. కానీ బాగా వేశాడు, యాక్చువల్లీ నాకు నచ్చింది. ఇప్పుడు హరిని ఇన్స్పైర్ అయిందట వాళ్ళ నాన్నని చూసి. ఇప్పుడు ఆమెకి మేకప్ వేయమని చెప్పి కూర్చుంది. ఏం చేస్తారో తెలీదు, లెట్స్ సీ. నీకు విషయం తెలుసా శివ, మేమిద్దరం మేకప్ వేసినా, ఇట్లా నువ్వు డెవిల్ మేకప్ వేసినా మేము ఎంత అందంగా ఉన్నాం. నువ్వు మేకప్ లేకుండానే అట్లా భయంకరంగా ఉన్నాం తెలుసా. ఎలా అనిపించింది నీకు ఫస్ట్ టైం మేకప్ ఎక్స్పీరియన్స్ విత్ అస్? ఫస్ట్ టైం హరినికి కూడా శివ మేకప్ చేయడము. అండ్ ఇవాళ ఇంకా సరిగ్గా రాలేదు, ఇవాళ చెప్పినట్టు వినలేదు. మొన్న హాలోవీన్ డే నువ్వు లేవు, మిస్ అయ్యావు కదా స్కూల్లో. క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ మామూలు డ్రెస్సింగ్ ఒకటే వేసుకొని వస్తారేమో. కొంతమంది మామూలుగా అలా వచ్చేసేటప్పటికి డాడీ అంది. సరే అని చెప్పి ఒక 5 minutes మ్యామ్ అడిగి సైడ్కి వచ్చింది. అప్పుడు ఆ రోజు ఏదో వేసేసాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. దిస్ వాజ్ వెరీ ఫన్ అండ్ క్యూట్ లిటిల్ వీడియో ఫ్రమ్ us to you guys. Thank you so much each and everyone for watching all our videos and stay connected with us and stay tuned with us. ఇలాంటి మంచి మంచి vlogs తో వస్తూనే ఉంటాం. Keep loving us more. Love you all. Please do subscribe, share, like. Cute ఉన్నావు హరి నేను.